నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు నిన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, ఉదయం చనిపోవడం ఇదంతా తెలిసిందే. ఇవాళ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుపోవడం, సొంత ఇంట్లో ఉంటే సొంత ఇంటికి తీసుకుపోవడం, ఇది సెంటిమెంట్. డెడ్ బాడీ తీసుకుపోవడం. పాపం శంకర్ గౌడ్ అనే వ్యక్తికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కాదని అది వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుని దుర్భరమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనమే ఇలా శంకర్ గౌడ్. సొంత ఇల్లు లేకుండా వాళ్ళ బిడ్డ ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చారు. వాళ్ళు కోరుతున్న కోరిక ఏంది? 30 సంవత్సరాలు పనిచేసిండు ఆర్టీసీ డిపో దగ్గరికి, ఒక్కసారి బాడీ తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా? తీసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? నేను కూడా అన్నా, నేను ఏమంటున్నా అంటే ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత నాది. మీరే తీసుకోబడి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు, సార్ ఎవ్వరు రాకుండా మేము ఆపుతాం. అంబులెన్స్లో మా కుటుంబ సభ్యులము ఇద్దరము, మీ పోలీసు వాళ్ళే ఒకటే అంబులెన్స్ పోయి ఒక 5 నిమిషాలు అటు నుంచి తీసుకొద్దాం, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాదని వాళ్ళు అంటున్నారు. నేను కూడా అందరిని ఆపుతాను, నేను ఎవరిని పోకుండా ఆపుతా అని చెప్పి నేను కూడా అంటున్నా. దీనికి ఇంత నిర్బంధమైందో అర్థమవుతలేదు నాకు. ఇంత నిర్బంధమైందో ఇప్పటికి అర్థమవుతలేదు నాకు. ఏది కారణం ఏంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రభుత్వమే కొన్ని తీసుకుంటున్నది. లాస్ట్కి ఏమంటున్నాడు? వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు? దాన సంస్కరణ చేయ రేవంత్ రెడ్డి గారు నచ్చ చేసుకోమని చెప్పంటున్నాడు. డెడ్ బాడీ తీసుకోమని మీరే వేసుకోండి చెప్పంటున్నాడు. ఇష్యూను, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మొండిపడుతున్న పోతే ఇంకా ఇబ్బంది వస్తుంది. రేపు ఈ సమస్య ఇంకో రకంగా పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మేము కూడా సంధానించినాము. వాళ్ళ కుటుంబ సభ్యులు మా సెంటిమెంట్ దెబ్బతీయద్దని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తప్పేమున్నది అంటున్నా. అంటే మిగతా అందరికీ ఒక రూలు, ఆర్టీసీ కార్మిక ఒక రూలా? ఆర్టీసీ కార్మికులకి వాళ్ళకి సెంటిమెంట్ ఉండయి. ఏందల్ల పరిస్థితి? మీరు మేనిఫెస్టో డిమాండ్నే వాళ్ళు పరిష్కరించమంటున్నారు. 32 డిమాండ్ పక్క పెట్టన్నా. మీరు మేనిఫెస్టో పేజ్ నెంబర్ 28 అభయస్తాం, దానిలో ఉన్న ఆ డిమాండ్లు మాత్రం పరిష్కరించండి, నేను ఒప్పిస్తా వాళ్ళను. మీరు 32 పక్క పెట్టిగా వాళ్ళు ఒప్పిస్తారండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తీసుకోమని ఎవరు రాకుండా ఆపుతాం మేము. ఎవ్వరు రారు. వాళ్ళు వస్తే ఆర్టీసీ కార్మిక వాళ్ళ సంగతి చెప్తారు. ఏ పార్టీ అని వచ్చి అక్కడ విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే ఆర్టీసీ కార్మికులు తిరగబడతారు వాళ్ళ మీద. నేను గ్యారంటీ ఇస్తున్నా. మేము కూడా ఎవరైనా రాము. ఒక్కసారి 5 నిమిషాలు తీసుకుపోయి వాళ్ళు రాత్రి నుంచి కుటుంబ సభ్యులు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఒక 5 నిమిషాలు తీసుకుపోయి డెడ్ బాడీ నాడ పెట్టి తీసుకొస్తే చాలా మంచిది.